కూటమి పాలనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలోని ప్రతి పల్లెల్లోనూ సంబరంగా జరిగాయి. సంబరాలు చూసి కన్నుకుట్టిన సర్కార్ సినిమా డైలాగ్స్తో కట్టిన ఫ్లెక్సీలు సాకుగా చూపడంతో పాటుగా ఫ్లెక్సీలకి బలిచ్చారంటూ అక్రమ కేసులు బనాయించారు. ఖాకీలు పచ్చనేతల చేతుల్లో డూడు బసవన్నల్లా మారిపోయారు. అరెస్ట్ చేసిన యువకుల్ని పోలీస్ స్టేషన్లో హింసించి రోడ్డుపై నడిపిస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోర్టులు అనేకసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసుల తీరులో మార్పు రావడం లేదు. ఏపీలో ప్రతిపక్షాన్ని ఇబ్బందుల పాల్చేయాలన్న కూటమి పాలకుల కుట్రలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని దళిత కార్యకర్తలపై దమనకాండ కొనసాగుతోంది. స్థానిక కూటమి ఎమ్మెల్యే మెప్పు కోసం ఖాకీలు దిగజారి వ్యవహరించడాన్ని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై రాసిన సినిమా డైలాగుల్ని సాకుగా చూపుతూ కేసులు కట్టి పోలీస్ స్టేషన్లో హింసించడం వారి పైశాచికత్వాన్ని తెలియజేస్తోంది. నల్లజర్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన యువకులు గ్రామంలో జగన్ ఫ్లెక్సీ కట్టి పొట్టేలును కోయడంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు హింసించడమే కాకుండా పోలీస్ స్టేషన్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు తమ కార్యకర్తలను నడిపించారని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తల కోసం ఎంతవరకైనా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసి పోరాడతామని స్పష్టం చేశారు. జగన్ కటౌట్ చూడగానే కూటమి నేతలకు వణుకు పుడుతోందని ఆమె అన్నారు. యువకులు ఇబ్బంది పడ్డారు, వాళ్ళ యొక్క సంఘటన కూడా మేము హ్యూమన్ రైట్స్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా న్యాయ పోరాటం అయితే చేస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటంలో అందరం కూడా భాగస్థులై ఉంటామని ధైర్యంగా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్సీపీకి చెందిన సామాన్య కార్యకర్తలనే కూటమి నేతలు టార్గెట్ గా ఎంచుకున్నారని తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం నేరం చేయని వారిని తప్పుడు సెక్షన్లతో తప్పుడు కేసులు పెట్టారని, వాళ్ల కాళ్లపై నిలబడి ఇష్టం వచ్చినట్లుగా కొట్టడమే కాకుండా ఎవరికైనా చెబితే గంజాయి కేసులు పెడతామని బెదిరించారని చెప్పారాయన. దీనికి పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బాధితులకు జగన్మోహన్ రెడ్డి తరపున పూర్తి భరోసా ఇస్తున్నామని, న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ప్రతి దానికి ప్రతి చర్యకి ఒక ప్రతి చర్య ఉంటుందన్నట్టుగా నీ అధికారం నీకు ఇచ్చిన గౌరవం లేకపోతే బాధ్యత దాని నుండి నువ్వు తప్పుకుంటే బాధలు అనుభవించాల్సింది మీరే అని సందర్భంగా మనవి చేస్తూ, ఇక్కడ జరిగినటువంటి దాంట్లో మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పూర్తి స్థాయి భరోసా ఇస్తున్నాం. న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలకులు ప్రారంభించిన ఈ సంస్కృతి వారికే చుట్టుకుంటుందని, ఇప్పటికైనా పుల్ స్టాప్ పెట్టకుంటే చర్యకి ప్రతిచర్య ఉంటుందని రాజా వార్నింగ్ ఇచ్చారు. స్టేషన్లో వాళ్ళు పట్టు కొడతారా, కొట్టి రోడ్డు మీద నడిపిస్తారా? అసలు ఏమనుకున్నారు మీరు? ఏదైనా పెద్ద సుప్రీమా, లేకపోతే మీరే పెద్ద ఈ దేశంలో లేకపోతే రాష్ట్రాన్ని ఉద్ధరించేటటువంటి దానికి మీకు ఏదైనా చట్టం లేకపోతే రాజ్యాంగం మీకు ఏదైనా హక్కు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాం. రాజ్యాంగ పరిధిని దాటి మీరేదైతే ఈవేళ ఒక ధైర్యం చేశారో ఖచ్చితంగా రేపన్న రోజు దానికి తిరిగి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది. ఏపీ పోలీసులపై ఎప్పటికప్పుడు కోర్టుల నుంచి అక్షింతలు పడుతున్నా వారి పైశాచిక చర్యలు మాత్రం ఆగటం లేదు. కూటమి పాలకులు పోలీసులపై వ్యతిరేకత కూడా అదే రేంజ్లో పెరుగుతోంది.